ఎక్కడ వీడు? ఇక్కడే బండరాయిల దగ్గర ఉంటాడు సార్. మంత్రశక్తి ఉన్నోడు, మాయతో మనల్ని కనిపెట్టగలడు సారు. నువ్వేం భయపడకు, వాడు కనపడగానే కాల్చి పారేస్తాను. నాకెందుకు అనుమానంగా ఉంది సారు. ఆ మాయనగరా మనని ఎక్కడి నుంచో చూస్తున్నట్టు అనిపిస్తుంది సారు. భయం వేస్తే వెళ్ళిపో, వాడి అంతు చూశాకే నేను వస్తాను. వద్దు గోరా, ధర్మాన్ని చంపితే అంజలికి అనుమానం వచ్చి అర్జున్తో నా పెళ్లి జరగదు. వాళ్ళని వదిలే. అక్క, పంతులు గారు టైంకి వచ్చేస్తానన్నారక్క. మనం 9 గంటలకల్లా వెళ్తే సరిపోతుంది. పంతులు మంత్రాలు ఇవేమీ వద్దు. అదేంటక్క? అవును మరి, నేనేమన్నా మనిషినా పెళ్లి కూతుర్లా తయారవడానికి? కంటికి కనిపించడానికి సింగారించుకుంటాను, కానీ టైముకు వెళ్ళి తాళి కట్టించుకోవడమే నా పని. అగ్నిహోత్రం కూడా ఉండకూడదు. అర్జున్, నేను, నువ్వు, పెళ్ళి, అంతే. ఇంకెవరు ఉండకూడదు, ఇంకేమీ ఉండకూడదు. అలా చేసుకుంటే అది పెళ్ళెలా అవుతుంది? అవ్వాలి. అర్జున్ ఊ అంటే పెళ్ళి, ఊహు అంటే చావు. అక్క ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకోకపోతే అప్పుడు కంగారు పడచ్చు. బావని ఒప్పించడానికి చాలా కష్టపడ్డానక్క. పాపం తనని కూడా చాలా కష్టపెట్టాను. గీతక్క మెళ్ళో తాళి కడితే చాలు, తల ఉంచుకొని అత్తింటి గడప తొక్కదు అని చెప్పావా లేదా? అది చెప్పినందుకే యాక్సెప్ట్ చేశాడక్క.